గమనించాల్సింది, మీరు ఫైల్ చేసే సూట్లో ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ రావాలి అని అంటే మీరు ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్తో పాటు డాక్యుమెంట్స్ని హైలైట్ చేస్తూ మీరే పొజిషన్లో ఉన్నామని, యు ఆర్ ది ఒరిజినల్ ఓనర్ అని, యాక్చువల్ పొజిసర్ అని హైలైట్ చేస్తూ అవుట్ ఆఫ్ ఆర్డర్ తోటి మీరు ఆర్గ్యుమెంట్లో చాలా హైలైట్గా ఎఫెక్ట్గా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటుంది. అందుకే వాడాల్సిన పదాలు ఏంటి అక్కడ? ది పిటిషనర్ ఈజ్ ది ఒరిజినల్ అండ్ యాక్చువల్ ఓనర్ ఆఫ్ ది పిటిషన్ షెడ్యూల్ ప్రాపర్టీ యాజ్ పర్ ది డాక్యుమెంట్స్. ప్లేట్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు ఏవైతే ఫైల్ చేసినామో అవన్నీ కూడా ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి జడ్జి గారికి. ఆ డాక్యుమెంట్స్, ఆల్ ది డాక్యుమెంట్స్, ఇట్ ఈస్ వెరీ categorically, clearly showing that the petitioner is the actual owner and possessor of the petition schedule property. The defendants, respondents are no way concerned to the petition schedule property. They are seriously interfering with the peaceful position. They are seriously trying to dispose the petitioner from the petition schedule property. ఇంత సీరియస్ ఆర్గ్యుమెంట్ చెప్తూ there is a prima facie and balance of convenience in favor of the petitioner. ఈ పదాలు ఖచ్చితంగా వాడాలి. మీ అయ్యే కాపీలో కూడా దాంట్లో ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ పెట్టాలి. prima facie and balance of convenience in favor of the plaintiff అని మీరు ఎఫెక్టివ్గా ఆర్గ్యూ చేయాలి. ఎస్, అట్లా చెప్పడం వల్ల మీకు జడ్జి గారు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్స్తో పాటు డాక్యుమెంట్స్, యాక్చువల్ పొజిసర్ అవునా కాదా, ఓనరా కాదా అనేది జడ్జి గారు డిసైడ్ చేసుకొని టెంపరీ ఇంజెక్షన్ ఆర్డరు, మీరు పెట్టే డాక్యుమెంట్స్, మీరు చెప్పే ఆర్గ్యుమెంట్స్, బేసిక్ ఆన్ దట్ ది కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ గ్రాంటింగ్ ది టెంపరీ ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ or issuing the urgent notice. Two options are there.